హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! నోరూరిపోతుంది. సింపుల్ మసాలాతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏంటి సమ్మర్ కదా! ఇప్పుడు మనకి మసాలాస్ వచ్చేసి అంతగా తిన్నామంటే వేడి చేస్తుందనమాట. ఈ ఎండలకి ఇంకా హాట్‌గా అయిపోతుంది. అందుకని సింపుల్ మసాలాతో చికెన్ ఫ్రై సూపర్‌గా, యమ్మీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వచ్చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు మనం కడాయిలో వచ్చి 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ తీసుకున్నామండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్దుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఆయిల్‌లో ఇప్పుడు మనకి లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. చాలా సింపుల్ అండి ఇది ప్రిపేర్ చేయటం. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకున్నామండి. ఇదంతా పచ్చివాసన పోయిందాక మంచిగా ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలండి మగ్గినయి కొంచెం. దాంట్లో మనం హాఫ్ కిలో చికెన్ వచ్చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాము. అది వేసి ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం మంచిగా తిప్పుకుందామండి, కలుపుకుందాము. ఎందుకంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకొచ్చేస్తుందండి. సాల్ట్ వచ్చేసి ఈ స్టేజ్‌లో వేయొద్దు. నాన్ వెజ్‌కి ఎప్పుడు కూడాను కొంచెం మనకి మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుంటేనే బావుంటుంది. లేదంటే రబ్బర్‌లాగా అయిపోతుందండి నాన్ వెజ్. తినటానికి గట్టిగా ఉంటది. ఇప్పుడు ఇదంతా ఆయిల్‌లో మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి. చికెన్, ఉల్లిపాయలు అంతా కలిపి చూడండి. ఆ వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా ఎగిరిపోయినాయి చూస్తున్నారు కదా! అలా ఎగిరిపోవాలండి. ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టుకోవచ్చు. సిమ్‌లో పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పటికే చూడండి ముక్క ఆల్రెడీ ఫ్రై అయిపోయింది మనకి. ఎందుకంటే మనం ఫస్ట్ కనుక ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామంటే హైలో పెట్టుకొని ఆల్మోస్ట్ మనకి ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందనమాట చికెను. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకున్నామంటే 10 మినిట్స్ లోపలే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చికెన్ ఫ్రై. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేసుకుందాము. ఎప్పుడు మసాలాసే బాగా దిట్టంగా వేసుకొని నాన్ వెజ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమ్మర్ కదండీ! అందుకని కొంచెం మసాలా తగ్గించుకొని సింపుల్‌గా కూడా మనం నాన్ వెజ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు నేను ఎప్పుడు లాస్ట్‌లోనే వేస్తానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా ఫస్ట్ ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మన ఇష్టమేనండి ఏదైనా గానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకుందామండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. తినగలిగినంత కారం పట్టి మీరు వేసుకోండి. నాకు ఇది సరిపోతుందండి. పిల్లలు తింటారు కాబట్టి 1½ టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట. చూసారా ఉల్లిపాయలు అయన్నీ బాగా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. మనకేం కనపడట్లేదు. ఉల్లిపాయ పీస్ కూడా అంత పేస్ట్‌లాగా అయిపోయింది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి మనం గరం మసాలా వేసుకుందామండి. ఆయిల్ అంతా మంచిగా ఉడిపోతుంది చూసారు కదా! పైకొచ్చేస్తుంది. అంతేనండి రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కనుక వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. సాంబార్, రసంలోకి నంచుకొని తినడానికి అద్దరిపోతదండి. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి.
ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.